ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రామీణ స్థాయిలో గుమస్తా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి NITTTR చెన్నై నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు మల్టిపుల్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన జాబ్స్తో పాటు ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి చూసుకున్నట్లయితే చూడండి, లైబ్రేరియన్ జాబ్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి మొత్తం అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వంటి జాబ్స్ కూడా ఉన్నాయి. MTS నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి సంబంధించి మనకు February 14 నుంచి లాస్ట్ డేట్ అనేది March 13 వరకు టైం ఉంది, 5:30 PM వరకు. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో దీంతో పాటు మీరు హార్డ్ కాపీని పంపించాలి. మనకు March 23 5:30 PM వరకు కూడా టైం అయితే ఇచ్చారు, ఓకేనా. దీనికి సెలక్షన్లో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. CBT విధానంలో కానీ OMR విధానంలో కానీ పేపర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. జనరల్, EWS, OBC అభ్యర్థులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉపయోగించి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. SC, ST, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జామ్షన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే SC, ST వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్స్ అండి, మీరు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, ఉమెన్ అయితే చాలు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఫ్రీ, మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోండి. ఇంత మంచి అవకాశం ఎక్కడైనా దొరుకుతుందో చెప్పండి, ఓకేనా. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, అంతే సింపుల్. సో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెక్ చేయండి. 18,000 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే 30,000కి పైగానే జీతం పొందొచ్చు. ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటికి మీకు 35,000 to 50,000 రూపీస్ వరకు కూడా శాలరీస్ అనేవి పొందొచ్చు. వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే కనీసం 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చండి, ఎవరైనా పర్వాలేదు. మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. డిజైరబుల్ ఏమీ అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు. ఏజ్ 18 to 35 ఇచ్చారు. దీంతోపాటు రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. మీరు చేయాల్సినటువంటి జాబ్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి క్లియర్గా ఇచ్చారు. అంటే MTS జాబ్స్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ వర్క్ అయితే చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మెయిల్స్ పంపించమంటే పంపించాలి, లెటర్స్ పోస్ట్ చేయమంటే చేయాలి. ఈ వర్క్ అంతా ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. దాంతోపాటు మీకు రూమ్స్ అన్ని క్లీన్గా పెట్టడం, కప్పులు కట్టడం, ఇటువంటివి కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, ఓకేనా. స్కిల్ టెస్ట్ కూడా మీకు అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు, ఓకేనా. సో వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.